సింహాచలం శ్రీ వారాహ లక్ష్మీ నారసింహస్వామి క్షేత్రం. ప్రహ్లాదునికి ఇచ్చిన మాట ప్రకారం హిరణ్యాక్ష హిరణ్యకశిపులిద్దరినీ సంహరించిన వారాహ నారసింహ రూపాలతో హత్యామూర్తిగా వెలసిన క్షేత్రం. గంధర్వరాజైన పురూరవుడు వలన అక్షయ తృతీయ నాడు ప్రజాబాహుల్యంలోకి వచ్చింది ఈ దేవాలయం. ఆ రోజుననే స్వామివారి నిజరూప దర్శనాన్ని చందనయాత్రగా చేస్తారు. లక్షలాది మంది భక్తులు ఆ రోజు దేశ విదేశాల నుంచి వచ్చి దర్శించుకుంటారు. ఈ గర్భగుడి ప్రహ్లాద నిర్మితం కాగా దేవాలయం క్షేత్రం అంతా గంగవంశరాజులు, శ్రీకృష్ణదేవరాయలు, గజపతులు ప్రభుత్వం కాలక్రమంలో అభివృద్ధి చేసింది. 90వ దశకం వరకు రాష్ట్రంలో తిరుపతి తరువాత స్థానం సింహాచలానిదే. ఇక్కడ ప్రముఖంగా డోలా పౌర్ణమి, చందనయాత్ర, ముక్కోటి ఏకాదశి, చందనాల మాలధారణ, గిరి ప్రదక్షిణ వంటి వైష్ణవ సాంప్రదాయ ఉత్సవాలకు లక్షలాదిగా జనం తరలివస్తారు. ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్నది గురు పౌర్ణమి నాడు జరిగిన గిరి ప్రదక్షిణ. ఇక్కడ మీకు మరో గొప్ప విషయం చెప్పాలి. 32 నారసింహ క్షేత్రాలలో స్వామి శాంత నారసింహుడిగా పూజలందుకునే ఏకైక క్షేత్రం ఇదే. అలాగే ద్వయరూపాలతో ఉన్న క్షేత్రం కూడా ఇదే. మరో గొప్ప విషయం ఏమిటంటే ఈ స్వామిని నీవు తప్ప ఎవ్వరూ లేరు అని భావించి హృదయపూర్వకంగా నమస్కరించే వారికి తెలియకుండానే వారి జీవితాలను చెక్కదిద్దే గొప్ప మనసు ఉంది. అందుకే ఇంతమంది జనం ఇంత ఆర్తితో నమో నారసింహ, జై శ్రీమన్నారాయణ, గోవింద అంటూ భజనలు చేస్తూ 32 కిలోమీటర్ల కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వీలైతే మీరు కూడా వచ్చే గురు పౌర్ణమి నాటికి సింహాచలం గిరి ప్రదక్షిణకు సిద్ధమైపోండి. జై శ్రీమన్నారాయణ.